డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం దర్శిత గారు. నమస్తే సిరి. సో సైకాలజీలో మనం రకరకాల టాపిక్స్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. అదే విధంగా ఎస్పెషల్లీ అంటే ఒక అబ్బాయికి అమ్మాయి నచ్చాలి అంటే అమ్మాయిలో ఎలాంటి క్వాలిటీస్ చూస్తూ ఉంటారంటారు? అబ్బాయిలకి అమ్మాయిలు ఎలా ఉంటే ఇష్టం. అబ్బాయిలు ఈగర్గా చూస్తారు, ఇప్పుడు అమ్మాయిలు కూడా ఈగర్గా చూస్తారు. మంచి లైన్ తీసుకున్నారు. బేసికల్గా ఇష్టం అంటే అబ్బాయిలకి పెళ్లి చేసుకోవడానికి, లైఫ్లోకి ఇన్వైట్ చేయడానికి అని కనుక నువ్వు ఒక చిన్న అండర్లైన్ కనుక ఇస్తే కనుక కొన్ని పారామీటర్స్ తీసుకున్నాము. దానికి ముందు అబ్బాయిలకి అమ్మాయిలు ఒకవేళ లైఫ్లోకి కాకుండా అంటే ఎలా ఉన్నాయి ఇష్టమే. అమ్మాయి అయితే చాలు, అదే లైఫ్లోకి రావాలి, మనతో ఒక అమ్మాయి జర్నీ చేయాలి, మన రిలేషన్ మనకి లాంగ్ టర్మ్ ఉండాలి అని అనుకుంటే కనుక ఎలాంటి రిలేషన్స్ ఉంటాయి అంటే ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ టేస్ట్, అంటే ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ పారామీటర్స్. అది మీరు ఎట్లా అంటే ఒక సైకలాజికల్లీ ప్లాన్ చేస్తే ఒకవేళ వాళ్ళ కల్చరల్ థింగ్స్ తీసుకోండి, ఇలా ఉండాలి. ఇప్పుడు కల్చర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కమ్యూనిటీ వాళ్ళకి ఇలాగే ఉండాలి అని ఉంటుంది, ఒక కమ్యూనిటీ వాళ్ళకి ఇలాగే ఉండాలని ఉంటుంది. అవన్నీ పారామీటర్స్ డిఫర్ అవుతూ ఉంటాయి. కానీ కొన్ని స్టెప్స్ కనుక మనం యావరేజ్గా పలానా బిజినెస్ రన్ అవ్వాలి అంటే ఇలా 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 ఇవి పారామీటర్స్ ఉండాలి, ఎంత ఉండాలి స్క్వేర్ ఫీట్. ఇప్పుడు ఈ కాలేజ్ నడవాలంటే ఇంతమంది స్టాఫ్ ఉండాలి, ఇంత రూములు ఉండాలి, క్లాస్ రూమ్, ఎట్లా చెప్పుకుంటాం. ప్రతి దానికి ఒక డొమైన్ ఉంటుంది. అట్లా ఒక డొమైన్ సక్సెస్ఫుల్గా ఒక అబ్బాయికి ఒక అమ్మాయి, ఇలాంటి అమ్మాయి వస్తే నా జీవితం సెట్ అని అనుకోవాలి, ఈ అమ్మాయి వస్తే బాగుండంటే ఈ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయా లేదా కొన్ని చూసుకోండి. మరి అన్నీ ఎలా దొరుకుతుంది? సర్వగుణ సంపన్నురాలు మేడం, సీతాదేవులు ఎవరు ఇప్పుడు లేరు కదా అని అంటే కనుక ఐ అగ్రీ విత్ యూ. ఉండొచ్చు, నీకు కనిపించి ఉండకపోవచ్చు. మీరు జర్నీ అబ్జర్వేషన్లో కనుక మీరు గమనిస్తే ఇందులో అట్లీస్ట్ రేటింగ్ ఇప్పుడు బాగా అలవాటైంది కదా, 10 దాకా ఉంటే ఎన్ని తర్వాత పాస్ అని, అట్లా 6 to 8 ఉంటే యూ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ లైఫ్ పార్ట్నర్. సరే, మరి అందులో ఏంటి మేడం అని అంటే కనుక ద మోస్ట్ పవర్ఫుల్ టూల్ ఫర్ ఎ విమెన్, ఆమె అనంగానే దీంతో కొలమానం చేస్తూ ఉంటాం. ఏంటి? సహనం, కరుణ, ఓపిక. అవునా? అంటే మీరు గమనిస్తే ఆడవాళ్ళల్లో అసలు ఏమీ లేకుండా మన ఇండియాకి వచ్చి కరుణ, కంపాషన్ అనే కైండ్నెస్తో ప్రపంచాన్ని మొత్తం ఉర్రూతలుగిచ్చిన మహిళ గురించి చెప్పుకోవాలంటే మదర్ తెరిస్సా. అవునా? సో అలా మదర్ తెరిస్సా అని ఎందుకు పెట్టారంటే మదర్, అమ్మలోనే ఆ గుణం ఉంటుంది. అమ్మ అంటే ఎవరు? ఆడదే ఇంకొక జన్మనిస్తేనే అమ్మ అవుతుందని ఏమి అనక్కర్లా. మామూలుగా ఒక అమ్మాయి కూడా అమ్మలాగా ఆ చిన్న బేబీకి తినిపిస్తూ ఉంటుంది. మీరు గమనిస్తే చిన్నప్పుడు కూడా ఆ నేచర్ అనేది స్వతహాగా లోపల ఉంటుంది. మీరు ఇప్పుడు బేబీని ఆడించేటప్పుడు చూడు, అమ్మాయి ఎంత చక్కగా ఇట్లా పట్టుకొని ఆడిస్తూ ఉంటుంది, ఆ తినిపిస్తుంటుంది. అదే అబ్బాయిలు చేస్తారా? అది అక్కడి నుండి స్టార్ట్ అవుతుంది అమ్మాయి జర్నీ. సో ఏదైతే ఆ చిన్న కంపాషన్ అంటే సిచ్యుయేషన్ అర్థం చేసుకోగలిగి, పరిస్థితులను అర్థం చేసుకోగలిగే ఒక కైండ్నెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మ వాళ్ళకు బాగాలేదు, నేను వెళ్తున్నాను అంటాడు. అన్నప్పుడు ఏం కాదులే, మనకి ఇక్కడ ఇంపార్టెంట్ పని ఉంది. అలాంటి అమ్మాయి మీ లైఫ్లోకి వస్తే ఎంత నరకం. అర్థమైందా? సో కాబట్టికి ఆ చిన్న కంపాషన్ కానీ, ఆ కరుణ అనే ఒక భావము, ఆ సెన్సిటివిటీ, ఆ అనురాగము అనే ఉండగలిగిన అమ్మాయిని ఖచ్చితంగా ఎంతైనా, అంటే నాకు ఏదైనా ప్రాబ్లం ఉంది, మా ఇంట్లో ఏమైనా అయింది ఉంది, పట్టించుకోకుండా ఉంది, వినట్లేదు, ఆ ఎమోషన్ చూపించట్లే. ఇంటూ టిక్కా రైట్ టిక్కా ఇంటూవే కదా, అలాగా ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఇంకొక దాని తర్వాత ఎప్పుడు అలాగే పాతకాలంలాగా అట్లాగే ఉంటే ఎట్లా మేడం, బోరింగ్ కదా అని మీరు అనుకుంటే అది అసలు చాలా స్ట్రెంగ్త్ ఉన్న పాయింట్ నేను చెప్పింది. సెకండ్, సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఆబ్వియస్లీ లైఫ్లో చాలామంది పెళ్ళి తర్వాత బోర్ కొడుతుంది, మళ్ళీ విడాకులు ఇస్తున్నారు, లేకపోతే ఇంకొక అమ్మాయిల వైపు చూస్తున్నారు, లేకపోతే ఫోన్లు పట్టుకొని లుంగి కట్టుకొని ఈయన ఫోన్ పట్టుకొని వంటలు చేసుకుంటే ఇట్లా పెట్టుకొని మనం ఇదే కార్యక్రమం అవుతుంది. ఎందుకంటే జీవితంలో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మిస్సింగ్ ఏంటంటే సరదా సన్నివేశాలు, సెన్స్ ఆఫ్ హ్యూమర్. సరదాగా ఒకళ్ళకి జోకులు వేసుకుంటూ అలా కాస్త, అంటే ఇప్పుడు ఏదైనా జోకులు ఏం జోకు అన్నదనుకో, నీకెక్కడ ఏదైతే సినిమాలో పవన్ కళ్యాణ్ ఉత్సాహం చచ్చిపోయింది అనేదో అంటారు కదా, అలాగా
మూడో ఉత్సాహం మొత్తం చచ్చిపోతుంది. కాబట్టి ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ చిన్న వాటికి సరదాగా కనెక్ట్ అవుతూ చేస్తుంటే లైఫ్ ఎప్పుడు స్పైస్ అప్ అవ్వటం జరుగుతుంది. కాబట్టి మీరు ఆమె కంపెనీలో ఉన్నప్పుడు నవ్వుతున్నారా ఆల్వేస్. సో మోస్ట్లీ మీరు గమనిస్తే ఇఫ్ యూ సీ, ఒక అబ్బాయి ఉన్నాడు, అబ్బాయికి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంది, అమ్మాయి గర్ల్, ఇంకొక లవర్ ఉంది. ఓకే, గమనించండి మీరు, ఈ అమ్మాయిని ఇట్లా కొట్టుకుంటా వాడు ఇట్లా మీదే చేసి ఇట్లా నవ్వుతూ ఉంటాడు, ఇక్కడికి రాగానే గజ గజ గజం అంటుంటుంది. ఎందుకు, ఏం జోకేస్తే ఏం తప్పు పడుతుందో, లేకపోతే ఇది లైక్ ఆల్వేస్ వన్ స్ట్రెస్ టు ఇంప్రెస్. అలా కాకుండా ఈ సెన్స్ ఆఫ్ ఏదైతే, అందుకనే మీరు గమనించండి, బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకోండి. ఎప్పుడైతే ఫ్రెండ్షిప్ ఉన్నది పెళ్ళికి టర్న్ అవుతే గనక చాలా బాగుంటుంది అని చాలా వరకు. ఫస్ట్ ఇది చేపించేటప్పుడు కూడా, ఏది అరేంజ్ చేసిన మ్యారేజ్లో కూడా జనరల్గా చేసేటప్పుడు స్నేహితుడిలాగా ఉండండి అని ప్రమాణం చేపిస్తారు. ఎందుకు అంటే అందులో ఆ సరదా తత్వం వచ్చేది ఏంటి అని అంటే ఫ్రెండ్షిప్లో ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్. సో కాబట్టి ఆ టించ్ మాత్రం అది ఒక చిన్న మసాలా లాగానే అని చెప్తాను నేను, చాలా ఎంజాయ్ చేయగలిగిన. సో ఇంటలెక్ట్ అనగానే ఇవాళ రేపు ఏం చూస్తున్నారు, చదువుకుందా లేదా, ఈ డిగ్రీ ఉందా ఆ డిగ్రీ. ఇంటెలిజెంట్ డజంట్ మీన్ ఇంటెలెక్చువల్. ఇంటెలెక్చువల్ ఈజ్ అ డిఫరెంట్ వర్డ్. ఇంటెలెక్చువల్ ఖచ్చితంగా నేను అంటాను చదువు ఖచ్చితంగా, కానీ చదువుని మనిషిని అర్థం చేసుకునే ఇంటెలెక్ట్ ఉందా? ఆ ఇంటెలెక్చువల్ ఏంటంటే ఏదైనా ఒక మంచి డిస్కషన్ పెడుతున్నాం, ఏదన్నా ఏం పట్టనట్టు ఒక ఎడ్డి మొహల్లాగా కూర్చుంటే ఆయనకి ఆ సరదా ఉండదు. సో బేసికల్గా ఆ ఒక్క పర్సన్లో ఈ నీడ్ టు హ్యావ్ వన్ రాజకీయవేత్త అంటే బయటికి పోయి రచబండ దగ్గర ముచ్చట పెడతారు, అట్లా ఇప్పుడు లేవు కదా. సో నీ భార్యే రచబండ. ఇప్పుడు లైక్ యూ నీడ్ టు హ్యావ్ ఎ జనరలైజేషన్. ఇప్పుడు ఆ టాపిక్స్ అట్లా మాట్లాడుతున్నప్పుడు ఇన్వాల్వ్ అవ్వటము, లేకపోతే ఒక యాడ్ ఆన్ చేయటము, లేకపోతే ఇంట్రెస్ట్ చూపించడము, అట్లా కనుక ఓవరాల్ డిస్కషన్స్ని ఎంగేజ్ చేయగలిగే ఇంటెలెక్ట్ ఉండటం అనేది మాత్రం చాలా, ఇది లైఫ్ని ముందుకు తీసుకెళ్ళడానికి యూజ్ అవుతాయి ఈ టాపిక్స్ అన్నీ. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు. అట్లా కాకుండా బేసికల్గా ఇద్దరివి షేర్డ్ ఇంట్రెస్ట్లు ఉండాలి. అంటే ఇద్దరు అనుకొని, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సర్సైజ్ ఉంది, గుడ్ ఫుడ్ ఉంది, అది మంచిదా కాదా? మంచిది. అలాంటి మంచివి అన్నప్పుడు షేర్ చేసుకో. బా నేను రాను నువ్వు అనగానే డిస్కనెక్ట్ అయిపోయింది. నీ టైం ఆయన టైం వేరైంది. సో హాబీస్ కానీ ఇంట్రెస్ట్లు కానీ వెన్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ యువర్ బోత్ బెనిఫిట్స్, షేర్డ్ ఇంట్రెస్ట్ని పంచుకుంటూ వెళ్ళగలిగి, అంటే అది ఫ్యామిలీకి మంచిది, హెల్త్కి మంచిది, మా ఇద్దరు రిలేషన్కి కపుల్ గోల్స్కి మంచిది. అలా ఆ టింజ్ ఉన్న అమ్మాయి కూడా ఇప్పుడు మనం ఏదైనా నువ్వు ఎక్సర్సైజ్ చేయి, నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను, లేకపోతే ఇవాళ చాలా బిర్యానీ ఎక్కువ తిన్నాం కదా, లెట్స్ హ్యావ్ లైక్ నైస్ వన్ హెల్దీ. డోంట్ యూ థింక్ ఇట్ ఈస్ అ స్మార్ట్? ఇద్దరు ఒక వెళ్తున్నా లేదు. అట్లా కాకుండా మన లైఫ్ని ముందుకు ఎట్లా తీసుకెళ్దాం, మన ఫ్యూచర్ని ఎట్లా తీసుకెళ్దాము, లేదు నువ్వు ఈ జాబ్ చేయి, దాని తర్వాత చెయ్యి, ఒక పని చెయ్యి, నేను ఈ జాబ్ చేస్తుంటా, నీకు వేరే ప్యాషన్ ఉంటే నువ్వు ఇది నేర్చుకో, నేను సపోర్ట్ చేస్తా, ఏం కావాలా. సో అలా ఎవరైతే ఫ్యూచర్ ప్లాన్స్ని కూడా డిస్కస్ చేయగలిగే అమ్మాయి ఉంటే కూడా దట్ ఈస్ వన్ మోర్ వండర్ఫుల్ థింగ్ అని చెప్తాను. అట్లా కాకుండా కాన్ఫిడెంట్ అబ్బాయిలను ఏ డౌట్ లేకుండా నేను ఇట్లా చెప్తాను, హోల్ వర్గ మగ పిల్లలు లైక్ చేసేదంటే కాన్ఫిడెంట్ గర్ల్ ఉండాలి. కాన్ఫిడెంట్గా అంటే నీవు అనుకున్న ఒక ఒపీనియన్ని చెప్పగలగటం, గట్టిగా అరిచి గొడవ పెట్టుకొని చెప్పటం కాదు, అర్థమయ్యే కాన్ఫిడెంట్గా ఒక వర్డ్ని, నువ్వు చేసే పని, నువ్వు చెప్పే మాట మ్యాచ్ అవుతుందో ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. సో రైట్ థింగ్స్ని చూస్ చేసుకొని కనుక ఎప్పుడైతే పనులు చేస్తారో ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. కాబట్టి కాన్ఫిడెంట్ అమ్మాయిల్ని కూడా చాలా, ఇక అందరికీ తెలిసిన విషయమే ఫిజికల్ అట్రాక్షన్ ఈజ్ ద బేసిక్కి. అందంగా ఉండాలి, బాగా డ్రెస్ సెన్స్ చేసుకోవాలి, చక్కగా తయారవ్వాలి, పిచ్చి బట్టలు వేసుకోవద్దు, లేకపోతే మరి అంటే ఎక్స్పోజింగ్ ఇష్టపడరు కొంతమంది. సో కాబట్టికే ఇలాంటివన్నీ ఒకవేళ వాళ్ళు ఇష్టపడ్డా కూడా, వాళ్ళు ఏమి అనకపోయినా ఎక్కడో లోపల ఒక బెరుకుతనం ఉంటుంది. మరీ రివీలింగ్గా వేసుకుంటే వీళ్ళకి ఎక్కడో లోపల ఒక స్ట్రెస్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా నేను ఇప్పుడు ఈయనకి నేను కమిట్ అయిపోయాను, నాకు నచ్చాడు, నేను ఈ అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేస్తాను అనుకుంటున్నా అన్నప్పుడు ఆ అమ్మాయి ఎలాంటి బట్టలు వేస్తుంది అంటే నీ గురించి అర్థం చేసుకొని తయారవుతుంది. అండర్స్టాండింగ్, అది లోపలనే అండర్స్టాండింగ్. ఇట్ డజంట్ మీన్ నేను బుర్కాలు కప్పుకోమని బొమ్మన్నట్లా, బట్ ద వే నీ భర్తకి అర్థమయ్యే చూపించుకునేవి అలా ఒక తెలిసిన వ్యక్తి, మనసెరిగిన వ్యక్తి కనుక ఆ ఫిజికల్ అట్రాక్షన్ అనేది గ్యారంటీ ఉంటుంది. కానీ అది లాంగ్ టర్మ్ కాదు కాబట్టి మిగతాయన్నీ
బేసిక్ పారామీటర్స్ అని నేను చెప్తాను. అట్లా కాకుండా ఇంకా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అంటే లాయాలిటీ అండ్ ట్రస్ట్ వర్తీనెస్. ఎట్టి పరిస్థితుల్లో ఆ అమ్మాయి నువ్వు రిలేషన్ స్టార్ట్ చేస్తున్నప్పుడు కానీ నీతో అని చూడకండి. మీతో ఆ టైంలో ఎవరు ఏం చూపించాలి అనుకుంటే అదే చూపిస్తారు, అవునా కాదా? ఇప్పుడు మేము నాకు టైమ్స్ కోపం వస్తుంది కావచ్చు, నేను బట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా నేను ఏం చెప్పాలో అదే చూపించగలుగుతాను మీకు. ఎగ్జాక్ట్లీ ఒక రిలేషన్లో డేటింగ్ నువ్వు 6 నెలలు చేసినా, సంవత్సరం చేసినా, ఆ టైంలో నువ్వు ఏం చూపించదలుచుకున్నావో అదే చూపిస్తారు. అది నీతో చూపించేదాన్ని మీరు పరిగణనలోకి తీసుకుంటే మోసపోయినట్టే. ఆ ప్రవర్తన తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు కానీ తల్లిదండ్రులకు చెప్పి వస్తున్నారా, ఏం చెప్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఎట్లా మాట్లాడుతున్నారు, ఫ్రెండ్షిప్ చేసేసి వచ్చి ఇక్కడ బిచ్చింగ్ చేస్తున్నారా, లాయల్గా ఉన్నారా లేదా, లేకపోతే వాళ్ళ జాబ్ దగ్గర లాయల్ ఉన్నారా, వాళ్ళ ఇంటి చుట్టుపక్కల వాళ్ళతో లాయల్ ఉన్నారా, వాళ్ళ తల్లిదండ్రులతో లాయల్ ఉన్నారా, సిస్టర్స్ మీద మాట్లాడుతున్నారా, దట్స్ ఇట్ బాస్. రేపొద్దున నీకు ఇన్ఫినిట్ క్రొకడైల్స్ ఫెస్టివల్ సేమ్. సో ఆ ఒక టింజన్ నాట్ దిస్ ఆల్ పారామీటర్స్ వాట్ ఎవర్ ఐఎమ్ సేయింగ్ నాట్ టువర్డ్స్ యూ, జనరలైజ్డ్ బిహేవియర్ అబ్జర్వ్ చేయండి. దట్ ఈస్ వాట్ డేటింగ్ ఈజ్. డేటింగ్ ఈజ్ నాట్ ఫిజికల్ అట్రాక్షన్, పోయి ముద్దులు పెట్టుకొని మనం రాత్రికి మందు కొట్టుకుంటాం, ముచ్చట పెట్టి ఏముండదు అక్కడ. అది ఏముంది? దట్ ఈస్ నాట్ లైఫ్. అది జస్ట్ ఆ టైంలో కనిపించేది. దిస్ ఈజ్ లైఫ్. ఆ అమ్మాయి బయట వాళ్ళతో తిరుగుతున్నప్పుడు బయట వాళ్ళతోటి ఎలా బిహేవ్ చేస్తుంది, ఈ పారామీటర్స్ అన్నీ ఉన్నాయా, దెన్ యూ విల్ గెట్ ఏ చెక్ పాయింట్. సో ఈ లాయల్టీ ఇవన్నీ పక్కన పెడితే ఎమోషనల్ స్టెబిలిటీ ఏంటంటే లైక్ ఇఫ్ యూ హ్యావ్, ఇప్పుడు ఇంట్లో వచ్చింది ప్రాబ్లం, తనకి కూడా ప్రాబ్లం వచ్చింది కాలేజ్లోనో ఆఫీస్ దగ్గర, హౌ షీ ఈస్ హ్యాండిలింగ్, స్టెబిలిటీ ఉందా, బేచైన్ అయిపోయి ప్యానిక్ అయిపోయి మొత్తం స్ట్రెస్ తీసుకోవటమా, లేదు అంటే స్ట్రెస్ తీసుకుంటే అది మైనస్ పాయింటే కాదు. బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు ఆ అబ్బాయికి ఏదైనా జాబ్ పోయింది అనుకుందాం, అప్పుడు పక్కన నించోనే ఆ ఎమోషన్ ఏదైతే ఉందో స్టేబుల్ చేయగలిగే, కరేజ్ ఇవ్వగలిగే తత్వం ఉందా, లేకపోతే ఇంకా నువ్వేం చేసినావులే, నువ్వు ఇట్లనేలే అంటే అసలు నువ్వు ఏ పీక్లో ఆ పడిపోయే టైంలో నిలబెట్టగలిగే, ఆ ఎమోషన్ని సపోర్ట్ చేసగలిగే, లేదు నీ ఎంజాయ్ చేసే మూడ్ ఉంది, నీకు మంచి ప్రమోషన్ వచ్చింది, ఆ టైంలో వచ్చి గొడవ పెట్టుకుంది, షీఈస్ లైక్ టోటల్లీ మిస్ మ్యాచ్ కదా. నీకు జరుగుతున్న దానికి నువ్వు చేసేదానికి సంబంధం అంటే ఈమె మూడుతోటి నీ లైఫ్ నడుస్తుంది, నీ సిచ్యుయేషన్స్ బట్టి ఎమోషన్స్ సపోర్ట్ చేస్తలేవు. దట్ ఎమోషనల్ స్టెబిలిటీ ఉందా లేదా, లేకపోతే మొత్తం అసలు ఉల్టా పుల్టా చేసేస్తుందా నీ జీవితాన్ని, రోలర్ కోస్టర్ లెక్క. సో అది ఒకటే చూడండి, నీ సిచ్యుయేషన్ని బట్టి ఈమె యాడ్ ఆన్ అవుతుందా, నీ సిచ్యుయేషన్ని మొత్తం టర్న్ చేస్తుందా, అతలాకుతలం చేస్తుందా. సపోర్టివ్నెస్ నెక్స్ట్ పాయింట్. సపోర్టివ్నెస్ ఇస్ యాజ్ ఐ సెడ్ లైక్ ఇఫ్ ఇట్ ఈస్ వెరీ చాలా క్రైసిస్ వచ్చింది, వాళ్ళ పేరెంట్స్కి ఏమన్నా అయిందిలే, అరే పూరా నువ్వు మంచిగా చూసుకుంటరా, నేను ఇక్కడ చూసుకుంటా, లేకపోతే ఇది చేస్తున్నా అట్లా చెప్తుందా, లేకపోతే నాకైతే తెలియదు, నువ్వు నా బర్త్డే ఉంది ఇప్పుడు రా, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా. వాట్ ద నాన్ సెన్స్. షీఈస్ నో వే, బికాస్ షీఈస్ సెల్ఫిష్, సెల్ఫ్ అబ్సెస్డ్, సెల్ఫ్ కన్సిడరేషన్. వాళ్ళకున్న అక్కడ ప్రాబ్లమ్ని డీల్ చేసేటప్పుడు షీఈస్ సపోర్టింగ్ ఆర్ నాట్, ఎమోషనల్లీ షీ సపోర్టింగ్ ఆర్ నాట్. హ్యాపీనెస్ ఉంది పీక్స్లో, నేను రాను మీ వాళ్ళంతా, నో దట్ ఈస్ నాట్ కన్సిడర్. నా ఫ్రెండ్స్ అందరు వస్తున్నారు నువ్వు కూడా రా, ఏదైతే ఆ సపోర్టివ్నెస్ నెక్స్ట్ వాట్ ఎవర్ ద థింగ్స్ యు ఆర్ టేకింగ్ ఇన్ ఎ గుడ్ వే సపోర్ట్ చేయాలి. బ్యాడ్ వే చేస్తున్నావు ఆపగలిగి నిన్ను ఒక గట్టిగా ఒక మదర్ లాగా నేను అక్కడ నించోబెట్టి అడిగి తను చెప్పగలగాలి. ఆ ఒక ఒపీనియనేటెడ్ ఒక సపోర్ట్ ఇన్ ద ప్లస్ అండ్ మైనస్లో కనుక ఉన్నట్టయితే జిందాబాద్ బాస్. నువ్వు ఇక కళ్ళు మూసుకొని నువ్వు ఫిజికల్ అట్రాక్షన్, పైసలు, డౌరీ ఇలాంటివన్నీ లావు బక్కగా ఇవన్నీ తీసేసి కళ్ళు మూసుకొని తాళి కట్టేయచ్చు. ద మోస్ట్ లాస్ట్ అండ్ చిన్నదైనా కూడా మేజర్ రోల్ ప్లే చేసేది ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్ కమ్యూనికేషన్. హౌ షీ ఈజ్ యూజింగ్ వర్డ్స్, బికాజ్ ఒక్క పదంతో రాజ్యాల పోయినాయి అన్నట్టు ఒక చిన్న మాట అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. హౌ షీ ఈజ్ పుట్టింగ్ దట్ వర్డ్స్. అదే వర్డ్స్ని మీ అమ్మ నాన్న అంటే ఆ చెప్పే పద్ధతిలో మీ అమ్మ నాన్నని బాగా చూసుకుందాము అని చెప్పగలగటం వేరు, లేకపోతే అరే బాబు వాళ్ళకి ప్రైవసీ మన ఇంట్లో ఉండొద్దు అని చెప్పటం ఎట్లా ఉంది. వాళ్ళకు ఉన్నన్ని రోజులు మనం రోజు వెళ్ళొద్దాము, వాళ్ళకు కూడా ప్రైవసీ ఉంటుంది, మనం వాళ్ళతోటే ఉంటాము.
వేరియేషన్ పక్కన లేదు నువ్వు నీ చుట్టాలందరిలో కూడా గట్టిగా ఒకేసారి కమ్యూనికేట్ ప్రతి ఒక్కళ్ళని నొప్పించే మనస్తత్వం ఉంది. అది ఎట్లా తెలుస్తుంది? పెళ్ళయ్యాక తెలుస్తుంది, అప్పుడు ఏం చేయలేవు. కాబట్టి ఇప్పుడు ఫ్రెండ్స్తో ఎట్లా మాట్లాడుతుంది, నువ్వు గ్రూప్ గ్యాదరింగ్లో పోయేటప్పుడు నీతో ఎంత రఫ్గా వాడుతుంది, సౌమ్యంగా అర్థం చేసేటట్టు చెప్తోంది, లేకపోతే నీ ఫ్రెండ్స్ అందరు కలిసినప్పుడు ఎవరినైనా క్రిటిసైజ్ చేస్తోందా, ఎవరినైనా మెచ్చుకుంటుందా, లేకపోతే తన అవసరం ఉన్నప్పుడు మాట్లాడుతుందా, లూజ్ టాక్ మాట్లాడుతుందా, ఓ మై గాడ్ దిస్ ఇస్ సో మచ్ టు నో. బ్యాడ్ లక్ ఏందనంటే ఇప్పుడున్న అమ్మాయిలు ఏదైతే ప్రేమ అని అనుకుని వెళ్తూ ఉన్నారో తర్వాత మళ్ళీ ఎందుకు గొడవలు వస్తున్నాయంటే ఈ పారామీటర్స్ చూడకుండా అంత స్టైల్గా తయారైపోయి డేటింగ్లని జస్ట్ ఊరికే ఎంటర్టైన్మెంట్ షాపింగ్ మాల్ పంటి తిరిగినామా, తిన్నామా, రాత్రిలో పబ్లకు పోయినామా, ఎంజాయ్ చేసినామా, ఫామ్ హౌస్లు తీసుకున్నామా, మందు కొట్టినామా, ఎంజాయ్ చేసినాం. ఒరే బాస్ ఇది కాదురా నాయన, ఇగో ఈ పారామీటర్స్ ఉంటే రేపు పొద్దున లాంగ్ లైఫ్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అనే దానికి ఒక మీనింగ్ అయితే ఉండడం జరుగుతుంది. మ్యారేజ్ కాకున్నా కూడా నువ్వు అనుకున్న ఏదైతే లివ్ ఇన్ రిలేషన్ అనుకుంటున్నావో, డేటింగ్ అనుకుంటున్నావో, ఆ టైంలో కూడా నువ్వు 1-2 months ఈ పారామీటర్స్ ఉన్న అమ్మాయిని చేసుకుంటే అట్లీస్ట్ ఏదో అంటారు చూడు, పుణ్యం పురుషార్థంలో వచ్చినప్పుడు ఈ డేటింగ్లో కూడా నువ్వు ఎంజాయ్ చేస్తావు. లేకపోతే దిస్ గోస్ ఇన్ టు ఎ టాక్సిక్ రిలేషన్షిప్, సో విచ్ గోస్ హెల్ ఇన్ యువర్ లైఫ్. దాని తర్వాత నీకు పెళ్ళి అంటే గజ మన వణుకి అమ్మాయిల మీద ఒక బ్యాడ్ ఒపీనియన్ వచ్చి నువ్వు ఒక శాడిస్ట్ లాగా సమాజానికి అందించబడతావు. కాబట్టి అమ్మాయిల మీద ఒక ముద్ర కూడా వేస్తారు, అమ్మాయిలు ఇలా ఉన్నారని. కాబట్టి నువ్వు రైట్ చాయిస్ చేసుకో. బట్టలు ఎన్ని ఉంటాయి సిరి? చాలా ఉంటాయి. బట్టలు మనం ఒక షాప్కి పోయినాము, బట్టలు ఎవరి చాయిస్? నీ చాయిస్. నీ డబ్బు నీ చాయిస్. ఇక్కడ కూడా అమ్మాయిలు నువ్వే కదా ఎత్తుక్కునేది. కాబట్టి టైం టేకింగ్ చేసుకో, అగడబడ్డట్టు చేయకుండా, ఆ అమ్మాయి అయితే చాలు అని కుక్కకు బొక్క దొరికినట్టు చేయకుండా కొంచెం ఓపిక బట్టి ఈ పారామీటర్స్ చేసుకుంటే లాంగ్ టర్మ్ రిలేషన్, హ్యాపీ లైఫ్ ఉంటుంది. గ్రేట్ మేడం, నిజంగా చాలా బాగా చెప్పారు. ఇలా ఎవరైనా కూడా ఒకరిని చూస్ చేసుకునే టైంలో కావచ్చు, లేదంటే మ్యారేజ్ ప్రపోజల్ వచ్చినప్పుడు చాలా క్వశ్చన్ మార్క్స్ అయితే వస్తూ ఉంటాయి. సో అలా డౌట్స్ ఉన్న వాళ్ళు, రిలేషన్షిప్లో ఎంటర్ అవుతున్న వాళ్ళు, ఇలాంటి ఏ వేరియేషన్ ప్రకారంగా క్వశ్చన్స్ ఉన్నా కూడా అవి మీ గైడెన్స్ తోటి మేము క్లియర్ చేసుకొని మా జర్నీని స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వచ్చు? యాక్చువల్లీ ఇప్పుడు మనం మంచి పారామీటర్స్ చెప్పినాం, కానీ ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఉండొచ్చు. ఏదైనా ఒకటి ఇప్పుడు నేను చెప్పిన పాయింట్లో టైం అని మీటర్ పైకి రావచ్చు. సో ఆ టైంలో డెఫినెట్, సో అదెంత ప్లే చేస్తుంది మేడం మా రోల్లో, అట్లా అంత కన్ఫ్యూజన్ ఉంటుంది. అది ఎవరిని ఫ్రెండ్స్ని అడిగితే టూ మచ్ చేస్తున్నావు రా, నీకేమన్నా రంబ వస్తుందా, నీకు అనుకున్నట్టు వస్తుందా అని తల్లిదండ్రి అంటారు, లేకపోతే వీళ్ళు అంటారు. కాబట్టి ఖచ్చితంగా దే కెన్ రియలీ కాంటాక్ట్ us ఆన్ స్క్రాలింగ్ నెంబర్ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ లిటిల్ హెల్పింగ్ పాయింట్స్ ఉంటాయి కదా చిన్న, అలాంటివి దే కెన్ కాల్ us ఆన్ స్క్రాలింగ్ నెంబర్ ఫర్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ అపాయింట్మెంట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ శ్రీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.